నమస్కారం సార్, మీ పేరు? రాజశేఖర్ అండి. మీది అర్బనా రూరల్? రూరల్ లోకల్. ఎట్లా ఉంది ఇక్కడ డెవలప్మెంట్? పర్లేదండి, ఇక్కడ పర్లేదు. ఇక్కడ ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఇక్కడ ఇంతకుముందు లేదు, ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు ఇక్కడ వ్యాపారం? సంవత్సరం అయింది ఇక్కడ. మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా ఎమ్మెల్యే గారికి? టఫ్ ఉంది, బీజేపీ టఫ్, ఇద్దరు టఫ్ ఉంది, కానీ చెప్పలేమండి ఎవరో. ఇప్పుడు ఇంకా ఒక 10 రోజుల తర్వాత ఏర్పడుతుంది, ఇప్పుడే ఏర్పడలేదు. అంటే ఎవరి మధ్య పోటీ? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్? కాంగ్రెస్ షెడ్యూల్ ఇక్కడ లోకల్ కాదు కాబట్టి మైనార్టీ ఓట్లే పడతాయి. లోకల్ క్యాండిడేట్ కాదు, కామెడీ క్యాండిడేట్ కాబట్టి డౌటే. ఈ బీజేపీ టీఆర్ఎస్ మధ్యనే పోటీ ఎక్కువ ఉంటుంది. వీళ్ళందరూ జర ఓట్లు చీలిపోవచ్చు అంతే. ఇక్కడ మళ్ళీ కేసీఆర్ గారు కూడా కామారెడ్డి నుండి పోటీ చేస్తున్నారు కదా, అక్కడ ఇలా ప్రభావం ఉంటుంది అంటే సీఎం క్యాండిడేట్ మీకు అందుబాటులోనే ఉంటుంది కామారెడ్డి. కానీ సీఎంగా కొంచెం ఆ క్రియేట్తో గెలవచ్చు అండి, క్యాండిడేట్ గెలవచ్చు. మూడోసారి సీఎం అయ్యే ఛాన్స్ ఉందా? అదిగా ఇప్పుడైతే ఏర్పడకపోవచ్చు, ఇంకో 10 days సార్. సమీకరణాలు ఎలా ఉన్నాయి? పాత చూస్తే అంత బలంగా లేకుండే ప్రతిపక్షాలు, అవును, కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ. సార్ కాంగ్రెస్ మెయిన్గా ప్రతిపక్షంగా వస్తుంది కాబట్టి చెప్పలేము. కాంగ్రెస్కు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఇక అది లాస్ట్ మూమెంట్లో ఏర్పడుతుంది. అది పవన్ కళ్యాణ్ గారు కూడా అలయన్స్ అయ్యారు కదా బీజేపీ తోటి. దాంతో పెద్ద ఎఫెక్ట్ తెలంగాణలో పడదండి, ఆంధ్రలో పడుతుంది, తెలంగాణలో ఏం పడదు. హీరో అయినా కూడా పట్టించుకోరంటారు ఇక్కడ ఏం తెలంగాణ దానికే దీనికి దానికి. బట్ ఎక్కువ కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు మెయిన్. బీజేపీ అయితే ఏం డమ్మే అనుకోవచ్చు, ఇంత ఏం లేదు. అంటే కొన్ని గెలుస్తూ కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. హ్యాట్రిక్ అయ్యే అవకాశం లేదు. కేసీఆర్ 50-50 ఉంది. ఇంకా ఏది చెప్పలేదు, ఇప్పుడు చెప్పలేం. లాస్ట్ మూమెంట్లో ఏర్పడుతుంది. ఇక్కడ మీరు లోకల్గా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? అది ఇక నేను ఇప్పుడు చెప్పలేనండి. నాకు లాస్ట్ మన ఒపీనియన్, మన సాక్షి బట్టి చేస్తాను నేను. నమస్తే అమ్మ. రుకుమా. ఎక్కడ మీది? ఆకలకొండూరు. మీ ఎమ్మెల్యే ఎవరు? బాజిరెడ్డి. ఇప్పటికైనా బాజిరెడ్డి ఉన్నాడు. ఏమో గెలుస్తాడని అంటారు, నమ్మకం అని. అంత డెవలప్మెంట్ చేసిండు, మంచిగా చేసిండు. అవన్నీ ఏం లేవు, కానీ డబుల్ బెడ్రూమ్లో ఈ రోడ్లు బిల్లు అయితే మంచిగా చేసిండు అంతే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అవన్నీ తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ మూడోసారి సీఎం అవుతాడంట. అవుతాడొచ్చు. ఇక మనకు మేము తిరగలేము, కాగా తిరగమనలా. కేసీఆర్ వస్తారా, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వస్తారా, బీజేపీ వాళ్ళు వస్తారా? అవన్నీ నేను పట్టించుకో. ఇక్కడ ఏం వర్క్ చేస్తారు? వంట ఏ రెండే అంతే. మీకు సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లా ఉంది. ఇక్కడే ఉంటారా మీరు? ఇక్కడ హోటర్లకు వస్తాము, కూలి పని తీసుకొని పోతాము అంతే. డైలీ ఇంటికి వెళ్ళి వస్తాము. పిల్లలు ఉన్నారా? బాబు కొడుకు, నా కొడుకు. నమస్తే అమ్మ, మీ పేరు? నమస్తే. ఎల్లవా. మీరు నిజామాదేనా? నిజామాదే, అరసపల్లి. మళ్ళీ ఎమ్మెల్యే ఏం చేయలేదంటారు ఇక్కడ? డెవలప్మెంట్ ఎట్లా ఉంది ఇక్కడ? ఎట్లున్నదంటే ఇక రోడ్లు పోసిండు, ఇంత మోరు కట్టిండు. ఇప్పటికైతే వడ్లు ఇక కొంట అంటారు. మేమైతే గరీబ్ వాళ్ళము, బట్ అవి చేస్తాము. పొలం లేదా మీకు? మాకు పొలం లేదు, ఖాళీ ఇల్లున్నది. ఓకే. మాకు కొడుకులు లేరు. ఒక్క పింఛన్ వస్తుంది ఆయనకు, నాకు రాదు. ఇంత వయసు ఉన్నది, నేను ఏం చేసుకొని బతకాలి? మరి ఇద్దరికి పింఛన్ వస్తే ఇంత పుట్టకన్నా బతాము అని. నాకు సొంత ఇల్లు ఉందా మీకు? సొంత ఇల్లు ఉన్నది, కానీ పొలం గిట్ట ఏం లేదు, కొడుకులు లేరు. ఎట్లా వ్యవసాయం ఎట్లా చేస్తారు మీరు? ఇక్కడ పంట మీది కదా? కాదు, వేరేది. కౌలుకు పట్టుకున్నారు? కౌలు పట్టుకున్నాం సార్, మాకు ఏం లేదు. కౌలులకు కూడా, కౌలు రైతులకు కూడా ఇస్తే డబ్బులు ఉంటే బాగుంటుంది అంటారా? మరి కౌలు మాకేమి ఇయ్యరు వాళ్ళే తీసుకుంటారు భూమి వాళ్ళు. మాకేమి ఇయ్యరు. పండించిన పంట సగం ఏం లేదు. ఇక ఏం లేదు. మళ్ళీ గెలుస్తాడంట మరి ఎమ్మెల్యే ఈసారి? గెలవాలా, నాకు పింఛన్ రావాలా, ఇంత పింఛన్ వస్తే అవుతాడా మళ్ళీ కేసీఆర్? కానీ అవుతాడు, మేము అందరం సహాయపడితేనే అవుతాడు. పెన్షన్ వస్తుందా మీకు? నాకు వస్తలేదు సార్. అప్లై చేసుకురా మరి? అప్లై చేసినా నీకు రాదమ్మా, ఒక్కింట్లో ఇద్దరికి ఇవ్వమంటాను. మేము ఎట్లా బతకాలమ్మా, నేను ఎట్లా బతకాలా? నాకు బీడీలు రావు. ఇట్లా కూర్చుండి తింటే ఆయన ఒక్కడు, ఆయన ముసలాయిండు, ఆయనకు వస్తుంది, నాకు రాదు. ఎవరన్నా ఒకరికి ఇస్తారు, ఒకరికి ఇస్తుండ్రు. ఇక నాకు వస్తలేదు.
నాకు బీడీలు రావు, ఏమి రావు, ఏ పింఛన్ లేదు. మరి ఎవరు గెలిస్తే మంచిగా అవుతుంది అనుకుంటారు మీరు ఈసారి? ఎవరంటే కేసీఆరే రావాలి. కేసీఆర్ రావాలి కానీ కొంచెం గిసొంటోళ్ళని చూడాలి కదా, గరీబులను, వ్యవసాయదారులను చూడాలి కదా, వ్యవసాయదారులను చూడాలి, ముసలోళ్ళని, భూమి లేని వాళ్ళని కూడా చూడాలి కదా సార్. నాకు కొడుకులు లేరు, అడుక్కొని తినాలి ఇప్పుడు నేను. ఆయన చెట్ట కదా, నాకు చెట్ట కదా, నాకు కొడుకులు లేరు. ఇల్లుండి ఏం చేస్తుంది, రూమ్ ఉన్నది కానీ ఏం చేస్తుంది? గెలిస్తే కౌలు రైతులకు కూడా డబ్బులు ఇవ్వాలంటారు. గంటే అంటున్నా సార్. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు రేణుక. మీరు ఇక్కడ నిజామాబాద్? నిజామాబాద్. ఎట్లా ఉంది నిజామాబాద్ డెవలప్మెంట్? మంచిగా ఉంది. ఎమ్మెల్యే గారు ఎవరు మీకు ఇక్కడ లోకల్? బాజిరెడ్డా? మీ సిటీయా లేకపోతే సిటీ? సిటీ. బీగాల గణేష్ గుప్తానా? అవును. బాగా చేశారంటారా? చేస్తుంది. మళ్ళీ గెలుస్తాడా ఎమ్మెల్యేగా? ఇక తెలియదు. ఇక తెలియదు. ఎవరి మధ్య పోటీ ఉంది ఇక్కడ? బీజేపీ ఛాన్స్ ఉందా, కాంగ్రెస్ ఛాన్స్ ఉందా? బీజేపీ. బీజేపీ ఎవరు ఉన్నారు ఇక్కడ? వాళ్ళ గురించి మాకేం తెలియదు. మళ్ళీ మూడోసారి కేసీఆర్ అవకాశం ఉందంటారా సీఎంగా? ఉండవచ్చు. ఉన్నది. ఎందుకు కేసీఆర్కి మళ్ళీ ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు అతనే కదా ఇచ్చేది బీడీ పింఛన్లు, బీడీ పింఛన్ అతనే ఇస్తున్నాడు కాబట్టి. రైతు బంధు వస్తుందా? వస్తుంది. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు ఇక్కడ? ఇచ్చిండ్రు. వచ్చిన వాళ్ళకి వచ్చిన కొందరు రాలేదు.